నమస్తే అందరికీ. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మాల వేసి అయ్యప్ప స్వామి మహిమాన్విత దీక్ష అయినటువంటి అయ్యప్ప స్వామి మాల వహించి అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు అందాలని కోరుకుంటున్నాను మనసారా. అయితే ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా మా బావ గురుస్వామిచే ప్రతి సంవత్సరం నేను మాల ఇరుముడి కట్టించుకొని అయ్యప్ప స్వామి దర్శనం కోసం మా బావ గురుస్వామిచే ప్రతి సంవత్సరం ఆయనతో ప్రయాణం చేస్తాను. అయితే ఈ సంవత్సరం కూడా మాల వేసి మూడోసారిగా అంటే ఘంటస్వామిగా వచ్చి ఇరుముడి కట్టించుకొని ఆ అయ్యప్ప స్వామి దర్శనం కోసం బయలుదేరుతున్నాను. అయితే ఈ వీడియోలో అసలు మాల 41 రోజులు దీక్ష చేసిన తర్వాత ఇరుముడి కట్టుకోవడం, ఇరుముడి ధరించడం ఎలా, అసలు ఇరుముడిలో ఏమేమి వస్తువులు వేస్తారు, ఇరుముడి అయ్యప్ప స్వామికి ఎలా సమర్పిస్తారు అనేది ఈ వీడియోలో చూడండి ఒకసారి. అయితే అందులో ఎన్ని టెంకాయలు ఉంటాయి, మాలికాపురోత్తమైనటువంటి మాతకి ఏమేమి సమర్పిస్తారు, టెంకాయలో నెయ్యి పోస్తూ నెయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప అని ఆ శరణఘోష చెప్పుకుంటూ మనసులో ఆ అయ్యప్ప స్వామిని మనసారా తలుచుకుంటూ అయ్యప్ప స్వామి దర్శనం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెయ్యాభిషేక ప్రియనే, 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 నెయ్యాభిషేక ప్రియనే. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. ఇరుముడి ప్రియనే, నెయ్యాభిషేక ప్రియనే, నెయ్యాభిషేక ప్రియనే, శ్రీ స్వామియే, వేద ప్రియనే, తపోధననే, ఎదుకుల వీరనే, వామలే వాసనే, షణ్ముఖ సోదరనే, భక్తచిత్తాది సూదనే, ఆశ్రిత వత్సలనే, పంబాశువే, శక్తి రూపనే, శాంతమూర్తియే, 18 అధిపతియే, కట్టాల విచారాణమే, రక్షకనే, వేద ప్రియనే, ఋషికుల రక్షకనే, తపోధననే, అమిత గుణాకరణే, అలంకార ప్రియనే, కన్నమాలయ కల్పవనే, భువనేశ్వరనే, మాతాపితా గురుదైవమే, స్వామి పుంగవనమే, అలుదా నదియే, అలుదా మేడే, కరింద குன்றே, கரிமலை ஏற்றமே, பெரியான வட்டமே, சரியான வட்டமே, பம்பா சிவே, பம்பை விளக்கே, ஐயப்பா சுவாமியே, స్వామి శరణం అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం స్వామి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం స్వామి శరణం, భగవానే భగవతియే, ఈశ్వరనే ఈశ్వరనే, దేవనే దేవనే, శక్తనే శక్తనే, స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్పో, నలుబది దినములు నీ కొండగప్ప దీక్ష చేసి వస్తున్నాము, రాళ్ళల్లోన నీళ్ళల్లోన నీ కొండగప్ప వస్తున్నాము, స్వామియే అయ్యప్పో, స్వామియప్ప శరణమప్ప, శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామియే
స్వామియే స్వామియే స్వామియే స్వామియే స్వామియే ఓం శ్రీ స్వామియే శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే హరిహర సుతనే ఆపద్బాంధవనే రక్షకనే అయ్యప్పనే హరియంగా వయ్యావే కోవిలరసే కాపులై బాలకనే మేలు శాస్త్రావే ధర్మ శాస్త్రావే శరణకోశ ప్రియనే కాంతమలై వాసనే పొన్నాంబల వాసనే రాజకుమారుడే పంబాశిరువే మోహినీ సుతనే కంఠ దైవమే కలియుగ వరదనే సర్వరోగ నివారణ మంత్రమూర్తియే మర్దనే భూలోకనాథనే ఐందుమలై వాసనే శబరిగిరీశనే ఇరుముడి ప్రియనే ఓం శ్రీ స్వామియే అయ్యాభిషేక ప్రియనే ఓం శ్రీ స్వామియే 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 స్వామివారికి సమర్పించేటువంటి నెయ్యి టెంకాయి, మాలికాపురత్తమ్మ అమ్మవారికి ఒక టెంకాయి, అలాగే మనం ముందుగా పంబ నుంచి వెళ్ళేటప్పుడు కన్నెమ్మల మహాగణపతి ఒక టెంకాయి ఒక వరుసలో ఒక సంచిలో ఆ సైడ్ మిరుముల్లో ఒక సైడ్ పెడితే ఇంకో సైడు మనకి బియ్యం సమర్పిస్తూ ఉంటారన్నమాట. బియ్యం అనేది మనకి ఇంటికి వచ్చిన తర్వాత పొంగల్ చేసుకున్నటువంటి బియ్యము మనకి 3 గుప్పెట్లు అంటే 3 సార్లు వేస్తారన్నమాట. అలాగే మనకుతో పాటు వచ్చిన వాళ్ళు కూడా బియ్యం అనేది సమర్పిస్తూ ఉంటారు. అందుకని 3 బియ్యం అనేది ఇరుముడిలో వేస్తాం. అలాగే అక్కడ ప్రసాదం కూడా సమర్పిస్తాం కాబట్టి అక్కడ హుండీలో కూడా బియ్యానికి సపరేట్గా ఒక హుండీ ఉంటుంది. అక్కడ కూడా బియ్యాన్ని సమర్పిస్తాం అన్నమాట మనం. స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే మాలికాపురోత్తమ మంజులోక మాతావే మాలికాపురోత్తమ మంజులోక మాతావే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే మాలికాపురోత్తమ మంజులోక మాతావే ఓం మాలికాపురోత్తమ మంజులోక మాతావే ఓం మాలికాపురోత్తమ మంజులోక మాతావే ఓం మాలికాపురోత్తమ మంజులోక మాతావే ఓం శ్రీ స్వామియే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే. మాలికాపురోత్తమకి రవిక గుడ్డ, గాజులు, దువ్వెన, పసుపు కుంకుమ, అలాగే స్వామివారికి నెయ్యి టెంకాయ సమర్పించి ఈ ఇరుముడి అనేది మా శిరస్సు మీద ధరించి శబరి ప్రయాణానికి పయనమవుతాం అన్నమాట. ఇరుముడి ప్రియనే 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 శ్రీ స్వామియే శ్రీ స్వామియే శ్రీ స్వామియే శ్రీ స్వామియే శరణయ్యప్ప ఇరుముడి ప్రియనే 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 శరణయ్యప్ప శరణయ్యప్ప శరణయ్యప్ప
శరణయ్యప్ప స్వామివారి ఇరుముడి శిరస్సును ధరించాక గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ఇలా చెప్తాం అన్నమాట. స్వామి, నేను ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి ఎలా వచ్చానో అలా మళ్ళీ నా ప్రయాణాన్ని సఫలీకృతంగా, నా దర్శనాన్ని సంతృప్తిగా ప్రార్థించాలని మనసారా కోరుకున్నాను స్వామి అని చెప్పేసి స్వామివారికి చెప్పాలి. అలా స్వామివారికి చెప్పిన వెంటనే ఇలా 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇరుముడిని మనము పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం ఏదైతే అంటే మనం పొద్దునుంచి భోజనం చేయకుండా అంటే ఉపవాసంతో ఉంటాం కదా, ఈ ఇరుముడిని పక్కన పెట్టిన తర్వాత మనం భోజనం అనేది చేసి ఆ తర్వాత ప్రయాణం అనేది మొదలు పెడతాం అన్నమాట. స్వాములందరికీ, నాకు అలాగే మా బావగురి స్వామి గారు ఇరుముడి కట్టుకున్న తర్వాత మేమందరం కలిసి భోజనానికి వెళ్ళి భోజనం చేసి ఆ తర్వాత ఈ మొత్తం అన్ని సర్దుకున్న తర్వాత అప్పుడు శబరి ప్రయాణానికి మేము పయనమవుతాము. శరణమయ్యప్ప 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 స్వామియే 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 ఓం శ్రీ స్వామియే. ఈ మాలలో ఉన్న విశిష్టత ఏంటంటే, మాలలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏ నియమ నిబంధనలు పాటించాలి అనేది ఒక గురువు గారు చెప్పినటువంటి ఆదేశాలని మీరకుండా ఉండేటట్టు మా గురువు గారికి అన్ని విధాలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ మాకు ఇరుముడి కట్టేటువంటి మా గురుస్వామికి చిన్న సత్కారం అలాగే గురుదక్షిణగా మేము సమర్పించాము. నూతన వస్త్రం నూతన వస్త్రం మా గురుస్వామికి మా గురుస్వామికి మా గురుస్వామికి నూతన వస్త్రం నూతన వస్త్రం నూతన వస్త్రం నూతన వస్త్రం స్వామికి నూతన వస్త్రం నూతన వస్త్రం నూతన వస్త్రం నూతన వస్త్రం స్వామికే ఉద్యోగ ప్రాప్తిస్తాను చెప్పండి స్వామి. స్వామి ఈ స్వామికి ముందు కళ్యాణ ప్రాప్తి సిగ్గుపడిపోతున్నాడు స్వామి. ఎండాకాలం చేస్తున్నారు శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తు. నాకు ఉద్యోగ ప్రాప్తి రస్తేలే. శీఘ్రమేవ అతి శీఘ్రమేవ విద్యా ప్రాప్తి రస్తు. ఎవరు పూలు తెచ్చుకుని ఎవరు వేసుకున్నారు గురిసా పడతారు. ఇంకా అందరం శబరి ప్రయాణానికి ప్రారంభమవుతున్నాము.
మన వ్యూవర్స్ అందరి చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఆ అయ్యప్ప కరుణా కటాక్షాలు అందాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం.